నమస్కారం అండి. నా పేరు నాగరాజు. శ్రీ విశ్వక్ ఈ మోటార్స్ వరంగల్ డీలర్స్ అండి ఇక్కడ. అండ్ కంపెనీ పేరు వచ్చేసి కొమాకి ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీ అండి. ఇది జాపాన్ టెక్నాలజీతోని కొలాబరేటెడ్ అయిన కంపెనీ ఇండియాతోని. ఫ్యాక్టరీ వచ్చేసి మనకు ఢిల్లీలో ఉంది. ఇందులో మీకు ఒక మంచి మోడల్ గురించి మీకు చెప్పడానికి వచ్చానండి. ఇప్పుడు స్పెషల్గా మీకు చెప్పాలంటే హరితమిత్ర ఛానల్ వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి ఈరోజు మాకు ఈ కార్యక్రమానికి పిలిచినందుకు. ఇందులో వచ్చేసి మీకు కొమాకి ఎక్స్జిటి వీపీ అండి. వీపీ అంటే మీకు వెస్పా మోడల్ వస్తుంది. ఈ మోడల్ వచ్చేసి మీకు చాలా అద్భుతంగా ఉంటుందండి. చాలా క్లాస్ లుక్, మంచి లుక్ వస్తుందండి, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇందులో మీకు వచ్చిన ఫ్యూచర్స్ మీకు ఏంటంటే బండిలో మీకు ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేస్తానండి. మీకు ఈ షేప్ ఏదైతే ఉందో మీకు క్లాసిక్ లుక్ వస్తుందండి. అండ్ వెస్పా మోడల్లో వస్తుంది. ఇది సేమ్ వెస్పా లుకింగ్ వస్తుంది. ఇందులో కూడా మీకు ట్యూబ్లెస్ టైర్స్ విత్ రాల్కో కంపెనీ వాళ్ళది వస్తుందండి. మీకు ఎంఆర్ఎఫ్ టైర్ లాగానే మీకు రాల్కో కంపెనీ కూడా చాలా పాత కంపెనీ అండ్ హై స్టాండర్డ్ ఉన్న కంపెనీ అండి ఇది. అండ్ మీకు ట్యూబ్లెస్ టైర్తో పాటు మీకు అలాయ్ వీల్స్ కూడా ఇస్తారు. స్టైలిష్ లుక్ అలాయ్ వీల్స్ వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు ఫ్రంట్ చూడండి, ఇక్కడ స్టైలిష్ లుక్ అలాయ్ వీల్స్ వస్తుంది. అండ్ డిస్క్ బ్రేక్ వస్తుందండి. డబుల్ డ్రమ్ డిస్క్ బ్రేక్ వస్తుంది. మీకు డిస్క్ బ్రేక్ కూడా చాలా బాగుంటుంది. హై స్టాండర్డ్ క్వాలిటీ. టెలిస్కోపిక్ షాకప్స్ వస్తుందండి. అండ్ డూమ్ కూడా మీకు మంచిగా క్లాస్ లుక్ వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ మీకు స్టెయిన్లెస్ స్టీల్తో మీకు డిజైన్ ఇచ్చారు. ఇండికేటర్స్ కూడా మీకు చాలా స్టైలిష్గా ఉంటుందండి. ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ ఉంటుంది. అండ్ బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ వస్తుందండి. ఇక్కడ మీకు డ్రమ్ బ్రేక్ చూపిస్తాను. మీకు డ్రమ్ బ్రేక్, ట్యూబ్లెస్ టైర్స్ విత్ డ్రమ్ బ్రేక్ అండ్ మీకు హైడ్రాలిక్ షాకప్స్ వస్తుందండి బ్యాక్ సైడ్. ఇది హెవీ డ్యూటీ షాకప్స్ వస్తుంది మీకు. దీంతోపాటు మీకు ఫీచర్స్ వచ్చేసి ఇది ఒక్కసారి మీకు ఫుల్ ఛార్జ్ చేసినట్లయితే, అంటే మీకు ఫుల్ ఛార్జ్ 4 hours ఛార్జింగ్ పెడితే 75 to 80 kilometers వరకు మనకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఛార్జింగ్ టైం వచ్చేసి 4 hours కాబట్టి మీకు కేవలం 2 యూనిట్లు మాత్రమే పవర్ కన్జంప్షన్ రావడం జరుగుతుంది. అంటే మీకు 10 రూపీస్ 8 రూపీస్ నుంచి 10 రూపీస్ మధ్యలో మీకు 75 to 80 kilometers పోయే అవకాశం ఉంటుంది. సో ఎకనామికల్గా మీకు చాలా బాగుంటుంది. అండ్ ఇది మీకు వితౌట్ రిజిస్ట్రేషన్ వెహికల్, ఎందుకంటే ఇది 25 నుంచి 45 స్పీడ్ మధ్యలోనే వెళ్తుంది. ఇందులో మీకు ఏంటంటే మీకు 3 మోడ్స్ ఉంటుంది. ఈ 3 మోడ్స్ వచ్చేసి 1, 2, 3 మోడ్స్ అండి. ఇది లో మోడు, ఇది వచ్చేసి లో మోడు, ఇది మీడియం మోడ్ వస్తుందండి, అండ్ ఇది హై మోడ్ వస్తుంది. ఫస్ట్ మోడ్లో వచ్చేసి మీకు 25 kilometers స్పీడ్, 35 kilometers స్పీడ్ సెకండ్ మీద, 45 kilometers స్పీడ్ థర్డ్ మీద వస్తుందండి. అండ్ మీకు ఇక్కడ రివర్స్ బటన్ ఆప్షన్ ఉంటుంది. దీనివల్ల మీకు ఏంటంటే రివర్స్ పార్క్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈజీ రివర్స్ పార్కింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ పార్కింగ్ అండ్ రిపేర్ స్విచ్ ఇచ్చిండు. ఈ రిపేర్ స్విచ్ ఏంటంటే మీకు ఎక్కడన్నా బండి టెక్నికల్ ఇష్యూతో ఏమన్నా ప్రాబ్లం వచ్చి ఆగిపోయినా కూడా దీన్ని మనం 4 సార్లు గట్టిగా నొక్కినట్లయితే ఇది మనకు బండి ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. అండ్ మీకు 4 to 5 kilometers సేఫ్ సైడ్గా మీకు గమ్యస్థానాన్ని చేర్చుకుంటుంది. అలాగే మీకు ఇక్కడ మీకు ఫ్లడ్ లైట్ వస్తుందండి. ఎల్ఈడి ఫ్లడ్ లైట్స్ వస్తుంది. బండి ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మీకు ఎల్ఈడి లైట్స్ వస్తుందండి. మీకు ఇక్కడ ఎల్ఈడి లైట్స్, అప్పర్ డిప్పర్ అండ్ లోవర్ డిప్పర్ కూడా మీకు కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే మీకు హారన్ కూడా వస్తుంది. నేను మీకు చెప్పాను కదా, ఇక్కడ పీ అనే వస్తుంది. ఈ పీ అంటే పార్కింగ్ మోడ్ అండి. పార్కింగ్ మోడ్ ఉన్నప్పుడు మీకు ఇక్కడ మీరు రేస్ చేసినా కూడా బండి కదలదండి. సో పార్కింగ్ మోడ్ తీసేసిన తర్వాత, అంటే దీన్ని ఒకసారి ప్రెస్ చేస్తే పార్కింగ్ మోడ్ వెళ్ళిపోతుంది అండ్ బండి స్టార్ట్ అయిపోతుంది అండి. ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు స్పీడోమీటర్, ఓడోమీటర్, బ్యాటరీ ఎన్ని వోల్ట్స్లలో ఉంది, ఫుల్ ఛార్జింగ్లో ఉందా లేదా తెలుస్తుంది. అండ్ ఇక్కడ మీకు ఇండికేటర్స్ వస్తాయండి. ఇండికేటర్స్ ఇక్కడ మీకు వోల్ట్స్ వస్తుంది చూడండి. 70.0 volt, 71 అట్లా చేంజ్ వస్తుంది మీకు. అంటే మీకు ఫుల్ ఛార్జ్ ఉన్నట్టు అర్థం. అట్లా డిశ్చార్జ్ అయినప్పుడు దాని వోల్ట్స్ పవర్ అనేది తగ్గుతూ ఉంటుంది అన్నమాట. స్పీడోమీటర్, ఓడోమీటర్ ఉంటుంది. క్లాస్ లుకింగ్ వస్తుందండి ఇది. అండ్ మీకు ఇక్కడ వచ్చేసి యాంటీ థెఫ్ట్ లాక్ సిస్టమ్ ఇస్తాడు. 2 keys అండ్ 2 రిమోట్ కంట్రోల్స్. ఈ రిమోట్ కంట్రోల్ వల్ల ఏంటంటే మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది వచ్చేసి మీకు ఇది లాక్ సిస్టమ్ అండి. ఇది ఒకసారి లాక్ చేసిన తర్వాత ఎవరైనా కదిలించాలని ట్రై చేసినా కూడా మీకు బండి లాక్ అయిపోతుందండి. ఈ విధంగా లాక్ అయిపోతుంది.
సైరన్ వస్తూ ఉంటుంది. మళ్ళీ అన్లాక్ చేసిన తర్వాత దాన్ని మనము చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకు బండి సీల్ అయిపోతుంది, కంప్లీట్గా సీజ్ అయిపోతుంది, ముందుకు కదిలించడానికి అవకాశం ఉండదు. సో దీన్ని యాంటీ థెఫ్ట్ లాక్ సిస్టమ్ అంటారండి. ఇక్కడ కూడా మీకు డిక్కీ స్పేస్ కూడా వస్తుంది. డిక్కీ స్పేస్ మీకు చూపిస్తాను. సేమ్ ఇలాగే ఇక్కడ మీకు మొబైల్ ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ మీకు ఎంసీబీ ఆన్ ఆఫ్ బటన్ వస్తుంది. దీనివల్ల మనం ఇది ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఛార్జర్ ఉంటుందండి, కంపెనీ ఛార్జరు. ఓన్లీ 5 amps ఛార్జింగ్ పాయింట్, అంటే మనం డొమెస్టిక్ ఇంట్లోనే వాడుకునే విధంగా ఉండేటటువంటి ఛార్జింగ్ అండి ఇది. మీకు ఇక్కడ డిక్కీ స్పేస్ కూడా నీట్గా చాలా మంచిగా వస్తుందండి. మనకు ఒక హెల్మెట్ పట్టేంత వరకు వస్తుంది. ఈ విధంగా ఉంటుందండి. చాలా ఎకనామికల్ మోడల్లో వస్తుందండి ఈ వెహికల్ కూడా. మనం ఇప్పుడు ఇది 85,000కి మనం అమ్ముతున్నామండి. చాలా ఎకనామికల్ మోడల్ ఇది. ఇప్పుడు సీజన్ కూడా నడుస్తుంది కాబట్టి న్యూ ఇయర్ సీజన్ ఒక 1-2,000 మనకు డిస్కౌంట్ విధంగా కూడా ఇస్తున్నాము. ఈ మంచి అవకాశాన్ని మాత్రం ప్రజలు దీన్ని సద్వినియోగపరచుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.